తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన తొలి నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సాధారణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెగ్యులర్ న్యూస్ బీట్ కాదు. మా దగ్గరికి వస్తున్నటువంటి విలేకరు మిత్రులందరికీ చెప్తున్నాం, న్యూస్ ఉన్నప్పుడు లేదా ఏదైనా కొత్త విషయం ఉన్నప్పుడు మేమే స్వయంగా మీకు తెలియజేస్తాం. కాబట్టి మమ్మల్ని మా పని చేసుకొని ఏమని చెప్పినాం, దాన్ని మన్నించినందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం, మొట్టమొదటి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలకి, అందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఇవాళ మేము విడుదల చేస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మా వెబ్సైట్లో మేము లోడ్ చేసి ఉన్నాం. మా వెబ్సైట్ అడ్రస్ మీ అందరికీ తెలుసు, www.tspsc.gov.in. దానిలో నోటిఫికేషన్స్లో ఈ డీటెయిల్స్ ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్లో మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తం పోస్టులలో, అంటే మాకు ప్రభుత్వం 27వ తారీఖు నాడు ఇచ్చినటువంటి జీవోలో దాదాపుగా 3783 పోస్టులని టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ చేయాలని చెప్పడం జరిగింది. 3783. బహుశా మీ అందరికీ ఇటువంటి ప్రశ్న దానిలో ఉంది మీకు ఇచ్చిన బ్రోషర్లో. సో ఈ ఉద్యోగాల్లో మేము డిఫరెంట్ పోస్టులు, ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేటువంటిది క్లాసిఫై చేసినాం. దానిలో కొన్ని గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, కొన్ని గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఇంజనీర్ పోస్టులు ముఖ్యంగా సివిల్ అండ్ మెకానికల్, కొన్ని ఎలక్ట్రికల్, కొన్ని ఎలక్ట్రానిక్స్, ఇట్లాంటి విభాగాల్లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆ వివరాలు సందర్భానుసారంగా మీ అందరికీ మేము తెలియజేస్తాం. ఇవాళ సివిల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి కామన్ ఎగ్జామినేషన్ని మేము కండక్ట్ చేయబోతున్నాం. అది వచ్చే నెల, అంటే సెప్టెంబర్ 20వ తారీఖు నాడు రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. 1 హైదరాబాద్, 2 వరంగల్, 3 ఖమ్మం, 4 కరీంనగర్. ఈ 4 జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్ పద్ధతిలో ఈ పరీక్ష ఉంటుంది. ఇదంతా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే బీటెక్ సివిల్ గ్రాడ్యుయేట్స్ దీనికి ఎలిజిబుల్. బీటెక్ సివిల్ గ్రాడ్యుయేట్స్, బీఈ బీటెక్ సివిల్ చదువుకున్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్. కాబట్టి సో ఇది ఆన్లైన్ పద్ధతిలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా మొత్తం వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా, ట్రాన్స్పరెన్సీని ముందుకు తీసుకురావడంలో భాగంగా దీన్ని ఈ పద్ధతిలో చేయాలని అనుకుంటున్నాం. దీంతో సమయం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము 4 రోజుల్లో, 40 రోజుల్లో ఫలితాలని, 40 డేస్లో ఫలితాలను ఇవ్వాలనే లక్ష్యానికి కొంత దగ్గరగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. కనీసం రిటర్న్ ఎగ్జామ్ ఆ లోపు మేము కంప్లీట్ చేస్తాం. దీని తర్వాత దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ 450 మార్కులకు ఉంటుంది, 50 మార్కులు దీనికి ఇంటర్వ్యూలో ఉంటాయి. దీనికి గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఈ నోటిఫికేషన్ తర్వాత మీకు డీటెయిల్స్ ఉన్నాయి. దీనిలో 770 ఉద్యోగాలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఈ 770 ఉద్యోగాలు ఒక 5 డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. వాటిలో రూరల్ వాటర్ సప్లై స్కీమ్లో 418 ఉన్నాయి, పబ్లిక్ హెల్త్లో 121 ఉన్నాయి, అదేవిధంగా మున్సిపాలిటీస్లో 5 ఉన్నాయి, మున్సిపల్ ఇంజనీరింగ్లో R&Bలో 83 ఉన్నాయి, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్లో 143 ఉన్నాయి. ఇవి ఇప్పుడు విడుదల చేస్తున్నాం. బహుశా ఇంకో వారం రోజుల్లోపు అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటనను కూడా విడుదల చేయాలని కమిషన్ నిర్ణయించింది. సో ఇంజనీరింగ్ పోస్టులు 3 రకాల ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి. ఒకటి అసిస్టెంట్ ఇంజనీర్సు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, ఇవి సివిల్లో. అట్లాగే మెకానికల్ డిపార్ట్మెంట్లో కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. అట్లాగే మిగతా విభాగాల్లో కూడా ఉన్నాయి. వరుస క్రమంలో ఈ నెలాఖరు కల్లా
ఇంజనీరింగ్ పోస్టుల రిక్రూట్మెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఈ నెల చివరికల్లా మేము విడుదల చేయబోతాం. దీనికి ఒక 2 వారాల పాటు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి సమయం ఇచ్చాం. మేము ఒక వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టినాం. మీడియా మిత్రులందరికీ తెలుసు, మీరందరూ గతంలోనే రాసి ఉన్నారు. మేము ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి ఉన్నాం. మా దగ్గర ప్రీ రిజిస్ట్రేషన్ ఒకటి పెట్టినాం, వన్ టైం రిజిస్ట్రేషన్ అని. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో దాదాపుగా ఇప్పటికీ 2,60,60,000 పైగా 2 లక్షల, ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా మీకు మీకు షీట్స్ ఇచ్చాం, దానిలో ఉన్నాయి. దాదాపు 2,68,000 మంది ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. దీనిలో ఈ సివిల్ ఇంజనీర్లు కూడా దాదాపు 10,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉన్నారు మా దగ్గర. వాళ్ళు కేవలం వాళ్ళ రిజిస్ట్రేషన్ని మళ్ళొకసారి వ్యాలిడేట్ చేసుకొని ఒక 3 నిమిషాలు కేటాయిస్తే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ నింపడం అనేది జరిగిపోతుంది. కాబట్టి వాళ్ళ 10,000 మంది ఆల్రెడీ అప్లికేషన్స్ మాకు వచ్చినట్టుగానే మేము భావిస్తాం. రేపు వాళ్ళు వాటిని కంప్లీట్ ప్రాసెస్ చేసి ఆ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని ఫీజు పే చేస్తే ఆటోమేటిక్గా 3 స్టెప్స్లో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. 3 మౌస్ క్లిక్స్ తోటి అప్లికేషన్ పూర్తవుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈ 15 రోజుల్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ల స్వీకరణకు లాస్ట్ డేటు సెప్టెంబర్ 3వ తారీఖు వరకు మేము అప్లికేషన్స్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకొక 15 రోజుల టైం 39 సెప్టెంబర్ 38 ఉన్నట్టుంది మా దానిలో. మీరు 39గా దాన్ని సరి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 39 లాస్ట్ డేట్. తర్వాత ఇంకొక 15 డేస్, అంటే 15 కూడా కాదు, దాదాపు 3 వీక్స్ 20th నాడు మేము మళ్ళీ పరీక్ష ఉంటుంది. అది ఇప్పటికే మీకు దానికి సంబంధించినటువంటి వివరాలు అనేవి తెలియజేసాం. ఇవి పోతే ఇంజనీరింగ్ కాకుండా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విభాగాల్లో కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇటువంటి విభాగాల్లో కూడా రిక్రూట్మెంట్స్ ఇచ్చింది. వాటిని కూడా వచ్చే నెలలో మరొకసారి మేము కమిషన్లో చర్చించి సెప్టెంబర్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా బహుశా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇస్తాం. మాకు ఇప్పటికీ 4,000, అంటే నిజానికి ఇంజనీరింగ్ పోస్టులు ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, కానీ ఆయా విభాగాల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో మాకు వివరాలు రాలేదు. కొన్ని చోట్ల రోస్టర్ వివరాలు రాలేదు, కొన్ని చోట్ల పోస్టుల వారి రిజర్వేషన్లు, అంటే సివిల్కి ఎన్ని, మెకానికల్కి ఎన్ని, అట్లాంటి వివరాలు రాలేదు. సో అవి రాగానే ఆ పోస్టులు కూడా వీటితో పాటుగా భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఉద్యోగాలు కాకుండా అగ్రికల్చర్ తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్లో మేము ముందుగానే ఎందుకు చెప్తున్నామంటే విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో టెక్నికల్ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయబోతున్నాం. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా వచ్చే నెలలోనే నోటిఫికేషన్ ఇస్తాం. ఇచ్చి 2 నెలల్లో ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి మాకు వచ్చినటువంటి అన్ని ఉద్యోగాలని డిసెంబర్ వరకు పూర్తి చేయాలని కమిషన్ భావిస్తోంది. డిసెంబర్లోగా అన్ని ఉద్యోగాలు పూర్తి చేయాలని. ఈవెన్ గ్రూప్ 2 అనేటువంటిది వాళ్ళ చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పరీక్ష. మీ అందరికీ తెలుసు, గ్రూప్ 2 చాలామంది విద్యార్థులు కూడా చదువుతూ ఉన్నారు. గ్రూప్ 2లో మాకు ఇప్పటికీ 434 ఉద్యోగాలు, దాదాపుగా 400 పైచిలుకు ఉద్యోగాలు అని రాయండి. నంబర్ ఎగ్జాక్ట్గా రాయడం వల్ల టెక్నికల్ సమస్యలు కూడా వస్తాయి. 400కు పైగా ఉద్యోగాలు ఇప్పుడు వచ్చినాయి. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏమిటంటే ఇంకొంతకాలం, ఇంకొక 1 2 నెలలు అయితే ఇంకేమైనా కొత్త ఉద్యోగాలు కూడా, ఎందుకంటే ఇప్పటికే మీ పత్రికల్లో మేము చదివిన దాన్ని బట్టి ప్రభుత్వం ఇంకో 15,000 ఉద్యోగాలు కూడా ఇస్తుందేమో అని అంటున్నారు. తరచూ వేయలేం, గ్రూప్ 1 గ్రూప్ 2 అనేటువంటి ప్రతి నెల భర్తీ చేయలేనటువంటి, కాబట్టి ఇది ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఒక 1 నెల రోజులు వెయిట్ చేద్దామని అనుకున్నాం. అట్లాగే చాలామంది నిరుద్యోగులు మాకు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, లేదా బయట ప్రజా సంఘాల వాళ్ళు కానీ, వీళ్ళందరూ అడుగుతున్నది ఏంటంటే సిలబస్ మారుతుంది కాబట్టి ఒక 2 నెలలు టైం ఇవ్వమని అడిగినారు. మేము సిలబస్ను కూడా ఈ నెలాఖరికి గ్రూప్స్కి సంబంధించినటువంటి సిలబస్ను కూడా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మ్యాక్సిమం 30th 31st లోపు గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ని ముందు అనౌన్స్ చేస్తాం. మీ అందరికీ తెలుసు, సాధారణంగా సిలబస్ అనేటువంటిది పరీక్షా ప్రకటనతో మాత్రమే, ఉద్యోగ ప్రకటనతో మాత్రమే ఇవ్వాలి. కానీ ఇక్కడ మన నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆందోళన దృష్టిలో పెట్టుకొని కొత్త రాష్ట్రం, కొత్త సిలబస్ కాబట్టి ముందుగానే వాళ్ళకి చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ముందుగానే సిలబస్ ఇవ్వాలనుకున్నాం. ఆగస్టులో సిలబస్ ఇస్తాం, ఆగస్టు చివరిలో. సెప్టెంబర్, అక్టోబర్ వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా కల్పిస్తాం, వాళ్ళు ఏమైనా చదువుకోవాలని అనుకుంటే.
అక్టోబర్లో బహుశా అక్టోబర్ చివరికల్లా మీకు నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈలో కొత్త ఉద్యోగాలు గ్రూప్ 2 కొత్త ఉద్యోగాలు వస్తే గ్రూప్ 2 ఫస్ట్ అక్టోబర్ చివరికల్లా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాం. డిసెంబర్ లోపు, అది నవంబర్ చివరిలోనా డిసెంబర్లోనా అనేది మేము షెడ్యూల్ ప్రకటిస్తాం. నవంబర్ డిసెంబర్లో ఈ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే గ్రూప్ 1 అనేటిది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు ఇప్పటికీ గ్రూప్ 1 ఉద్యోగాలలో 53 పోస్టులను ఇచ్చినారు. కానీ దానిలో కొన్ని పోస్టులు లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటిది మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము వాటిని రిక్రూట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది కాకుండా మేము నవంబర్ డిసెంబర్ వరకు ఆగడంలో ఇంకో ఉద్దేశం ఏంటంటే వీఆర్ హోప్ఫుల్ దట్ కమల్నాథన్ కమిషన్ విల్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ బై అక్టోబర్. వాళ్ళు అట్లా సబ్మిట్ చేస్తే ఇంకొన్ని కొత్త ఉద్యోగాలు కూడా ఖాళీలు కూడా ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కలిపి నవంబర్ నోటిఫికేషన్లో కనుక యాడ్ చేస్తే గ్రూప్ 2 ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే డిసెంబర్ వరకు వెయిట్ చేయాలని అనుకున్నాం గ్రూప్ 1 విషయంలో. ఎందుకంటే కమల్నాథన్ ఎక్కువ వరకు గ్రూప్ 1లోనే ఉన్నాయి. మరీ 15 ఉద్యోగాలు ఇప్పుడు మాకు గ్రూప్ 1లో ఒక పార్ట్ పోతే ఒక 17-20 ఉద్యోగాలు మిగులుతాయి. 20 ఉద్యోగాల కోసం మనం 2 లక్షల 3 లక్షల మందికి పరీక్ష పెట్టడం అనేది భావ్యం కాదనేది ఒకటి. మేము ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేసినాం. మిగిలిన ఖాళీలు కూడా ఉంటే మాకు పంపించినట్టయితే వీటన్నిటిని క్రోడీకరించి పరీక్షలు పెడతాం. మొత్తానికి దాదాపుగా ఒక 80% ఆఫ్ రిక్రూట్మెంట్స్ని మేము డిసెంబర్లోపు పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఏవైతే ఎక్కువ ప్రాసెస్ ఉంటుందో ఆ నియామకాలని మాత్రం నవంబర్ నుంచి మొదలు పెడదామని అనుకుంటున్నాం. బై మార్చ్ కల్లా గ్రూప్ 2 కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటాం. అది నవంబర్ అయినా డిసెంబర్ అయినా మార్చ్ లోపు మీకు ఫలితాలు వచ్చి ఇంటర్వ్యూలు కూడా పూర్తి అయ్యేటట్టుగా గ్రూప్ 2కి చర్యలు తీసుకుంటాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాన్ని కంప్లీట్ చేస్తాం. గ్రూప్ 1 అనేటువంటిది మిగతా ఉద్యోగాలు కూడా ఇంకొన్ని ఉద్యోగాలు కూడా వస్తే వాటిని చేస్తాం. లేదా ప్రభుత్వం వీటికే పరీక్ష పెట్టి వీటిని పూర్తి చేయమంటే అదే పద్ధతిలో డిసెంబర్లో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రకటిస్తాం. గ్రూప్ 1లో ఇంకా ప్రిపరేషన్ కూడా ఇంకా టైం కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఈ 4 నెలలు సాలిడ్ టైం అని అనుకుంటున్నాం. ఈ 4 నెలల తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన సిలబస్ మాత్రం మీకు నెక్స్ట్ వీక్ కల్లా అనౌన్స్ చేస్తాం. ఇది కమిషన్ నుంచి మీకున్నటువంటి మేము చెప్పాలనుకున్నటువంటిది. ఏమైనా మీకు ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు. గ్రూప్ 2కి ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ 2 అనే సిస్టమ్ అభ్యర్థులు డిమాండ్ ఒకటండి. ఉద్యోగాలు ఇచ్చేయాలో లేకపోతే ఉద్యోగాలు ఎవరికైతే మనం ఇస్తామో అది పరీక్ష ఏ పద్ధతిలో ఉండాలని నిర్ణయించాల్సింది వాళ్ళే తప్ప మనమే నిర్ణయించుకొని మనమే పరీక్ష రాయడం అనేది బహుశా ఏ పరీక్షలో ఉండాలి. ఒకటి. రెండవది, భారతదేశంలో ఆ క్యాడర్లో సెలెక్ట్ అయ్యేటువంటి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. దానిలో డిస్క్రిప్టివ్ ఉంది, ఇంటర్వ్యూ కూడా ఉంది. నిజానికి మేము డిస్క్రిప్టివ్ అనుకున్నప్పుడు కూడా విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని, కొత్త రాష్ట్రం అనే ఉద్దేశంతో దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాదికి ఇంటర్వ్యూలు ఈ ఏడాదికి డిస్క్రిప్టివ్ ఉండదు అని అనుకున్నాం. ఓన్లీ ఆబ్జెక్టివ్ అని అనుకున్నాం. ఇంటర్వ్యూ ఉండకూడదు అనడంలో ఔచిత్యం ఏమీ లేదు. మీరు దయచేసి ఒకటి గమనించాల్సింది ఏంటంటే, అందరూ మీ ద్వారా నేను ప్రజలందరికీ లేదా విద్యార్థులందరికీ చెప్పాల్సింది ఏంటంటే, కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ. మీరు ఒక న్యాయస్థానం మీద నమ్మకం లేదని అనుకుంటే మీరు ఆ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయరు. అంతేగాని ఒక న్యాయమూర్తినో ఒక న్యాయస్థానాన్నో ఇది పనికిరాదు, మాకు అవసరం లేదు, అటువంటి అభియోగాలు ఉంటే అటువంటి చరిత్ర ఉంటే ఆ పర్టికులర్ న్యాయమూర్తులను మీరు నిందించవచ్చేమో కానీ ఆపాదించలేరు. మీరు వాళ్ళకి దురుద్దేశాలు ఆపాదించలేరు. ఇప్పటి వరకు ఈ కమిషన్ ఏమి రిక్రూట్మెంట్ చేయలేదు. ఇంకా మీరు అప్పుడే పాత కమిషన్లో ఏదో జరిగింది, గతంలో అటువంటివి ఉన్నాయనంటే గతంలో చాలా చోట్ల చాలా జరిగింది. వాటిని రిపీట్ చేస్తామని మేము అనుకోవడం లేదు. చేయాలన్న ఆలోచన మాకైతే లేదు. ఒకవేళ మీకున్నా మేము అటువంటి పనులు చేయలేము. నెంబర్ 1. నెంబర్ 2, కాన్స్టిట్యూషన్ మాకు కొన్ని బాధ్యతలను ఇచ్చింది. మేము ఏ పద్ధతిలో ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేయాలో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ పద్ధతిలోనే ట్రాన్స్పరెంట్గా ఫెయిర్గా రిక్రూట్మెంట్స్ చేస్తాం. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు దయచేసి అప్లై చేయండి. ఆ విశ్వాసం లేకపోతే మేమే అంటే మేము ఇప్పటి వరకు అయితే చాలా ఫెయిర్గా మీరు ఇవాళ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకున్నా, రేపు మీ పత్రికలలో అన్ని చోట్ల వస్తుంది. అది మా వెబ్సైట్లో దొరుకుతుంది. వివాదాలకు చోటు లేకుండానే పరీక్షలు నిర్వహించాలని అనుకున్నాం.
కాబట్టి ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ. ఎప్పుడైనా వివాదం ఎప్పుడు ఉంటుందంటే మనం ఏదైనా దాచిపెడితే వివాదం ఉంటుంది. మేము ప్రతిదీ ఓపెన్గానే చెప్తున్నాం. ఓపెన్గానే రిటర్న్ ఫామ్లో మా అప్లికేషన్ చదివితే మీకు అన్ని డౌట్స్ అన్ని సందేహాలు నివృత్తి అవుతాయి. కాబట్టి వివాదాలకు సంబంధం లేదు. ఎవరైనా అడ్డుకుంటే మేము ఏం చేయాలి?